చెప్పింది అబ్బాయి, ధైర్యం ఉంది అబ్బాయికి. ఓకే ఓకే, ఆల్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ. మేము భరోసా సెంటర్ సూర్యాపేట నుంచి వచ్చాము. ఇదివరకు టెక్నాలజీ లేదు, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అని చాలా కమ్యూనికేషన్ వచ్చింది. కమ్యూనికేషన్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఈ మినిట్ నేను నా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మినిట్ నేను ముకుందాపురం స్కూల్లో ముకుందాపురంలో ఉన్నాను, ఏం వర్క్ చేశాను, ఎక్కడున్నాను, నా ఫోన్లో అదేంటి దాన్ని మ్యాప్స్ ఉంటాయి కదా, గూగుల్ మ్యాప్స్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. వాళ్ళు చూస్తారులే, వాళ్ళు ఏం చూస్తారులే అని చెప్పి మన పనులు మనం చేసుకున్నట్టు. అంటే అంత టెక్నాలజీ వచ్చింది బయట. ఇప్పుడు మా ఏజ్కి ఫోన్స్ ఓకే, మీ ఏజ్కి ఏం అవసరం ఫోన్స్? ఒక్క అవసరం చెప్పండి, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఎందుకు అర్థమైందా? ఆడుకోవాలి, బయట ఆడుకోవాలి, అల్లరి చేయాలి, లేకపోతే చార్ట్ పైన డయాగ్రామ్ ఇస్తే ఫోన్లో చూసి కాదు, బ్రెయిన్ని యూజ్ చేస్తూ డ్రాయింగ్ చేసుకోవాలి, బ్రెయిన్ని యూజ్ చేస్తూ డయాగ్రామ్ తీసుకోవాలి, బ్రెయిన్ని యూజ్ చేస్తూ ఏదైనా థర్మాకోల్తో మనం ఒక ఇల్లు తయారు చేసుకురమ్మన్నారంటే మనం యూట్యూబ్లో కొట్టి ఇల్లు తయారీ విధానం అని చెప్పి కొట్టొద్దు. కొట్టకుండా మీకు ఎలా వచ్చిందో అది యూజ్ అలా మీకు ఎలా నచ్చితే అలా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, 2 గోడలు పెడతానా, 2 కప్పులు పెడతానా, లేకపోతే ఒక డోర్ పెడతానా అనేది మీ ఇష్టం. అది మీ థాట్, మీ నాలెడ్జ్, మీ సృజనాత్మకత. అది మీరు ఎంత ఇంటలెక్చువల్గా ఉన్నారు, మీరు ఎంత ఇన్నోవేటివ్గా ఉన్నారు అంటే, సృజనాత్మకత అంటే మీకు ఎలా చేయాలనిపించింది అనేది మీ నుంచి రావాలి, అది ఫోన్స్ నుంచి రాదు, వద్దు అనేది నా ఒపీనియన్. మనం మెదడు అనేది పనిచేసే టైమింగ్ అనేది తగ్గిపోయింది. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు మాకు ఏదైనా డయాగ్రామ్ ఇచ్చారు అని అంటే మేము దాన్ని రబ్ చేస్తూ డ్రా అంటే అది నీట్గా వచ్చేంత వరకు మేము యూజ్ చేసేవాళ్ళం. ఎన్నిసార్లు రబ్ చేసినా కూడా ఇది ఇట్లా వస్తే బాగుంటుందేమో, ఇది ఇట్లా వస్తే బాగుంటుందేమో, ఇది పైకి వెళ్తే బాగుంటుందేమో, ఇది పైకి వెళ్ళిన తర్వాత ఇలా నేమ్స్ రాస్తే బాగుంటుందేమో, ఇలా రాస్తే నాకు మంచి మార్క్స్ వస్తాయేమో అని ఆలోచిస్తూ మేము తీసుకునేవాళ్ళం. అప్పుడు నా బ్రెయిన్ పని చేసిందా అంటే, మన బ్రెయిన్ పని చేసి మనకు ఆలోచనలు అనేవి కొంచెం పాజిటివ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు అట్లా లేదు. దానివల్ల మనం చూసే మొబైల్ ఫోన్ వల్ల, మనం చూసే టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే ఆ ఆలోచన విధానం అనేది తగ్గిపోతూ మనము దానికి అట్రాక్ట్ అయిపోతే ఏమవుతుందనంటే మనం దాన్ని చూస్తూ ఉంటామో దానిలాగానే చేయాలేమో, అట్లనే కావచ్చేమో, అదే కావచ్చేమో, అందులో ఉన్నట్టుగానే మనం కూడా ఉండాలేమో అన్న మన నెగటివిటీ అనేది ఎక్కువ మనల్ని ఏమంటారు దాన్ని ప్రొవోక్ చేస్తూ ఉంటుంది, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. మా రిలేటివ్స్లో ఒక చిన్న బాబు, వాళ్ళ మదర్ ఏం చేసింది అని అంటే, 6 months నుంచి అబ్బాయికి ఏం చేసింది అని అంటే ఫోన్ చూపించుకుంటూ తినిపించడం స్టార్ట్ చేసింది. అంటే ఫోన్ చూస్తే తింటారు కదా థాట్. ఓకే, వాళ్ళ మదర్ యాజ్ అమ్మగా ఆమె బాబు తినట్లేదన్న బాధ తట్టుకోలేక ఏం చేసింది అని అంటే, ఫోన్ చూస్తే నా కొడుకు తింటాడు కదా అన్న ఉద్దేశంతో ఏం చేసిందంటే 6 months నుంచి పారాడతారు అప్పుడు ఆ పిల్లలు చిన్నగా, అప్పుడే వాళ్ళు అంబాడడం నడుస్తుంది కదా, ఫోన్ చూపిస్తూ తినడం స్టార్ట్ చేసింది. అతను బాగానే మంచిగా ఫుడ్ తినేవాడు, మంచిగా చబ్బి అయ్యిండు, మంచిగా ఉన్నాడు. నవ్వు ఇప్పుడు ఆయన 7 years బాబు, ఈ డోంట్ నో హౌ టు గో టు టాయిలెట్కి ఎలా వెళ్ళాలో కూడా అబ్బాయికి తెలియదు. అంటే ఫోన్కి అడిక్ట్ అయిపోయింది ఆయన. ఏమైంది, ఆయన వాళ్ళ మమ్మీ ఫోన్ చూపిస్తూ ఫుడ్ తినిపించడము, మళ్ళీ ఫోన్ చూపిస్తూ అన్ని పనులు ఏదో ఒకటి డైవర్ట్ అవుతాడు కదా అని చెప్పి అది ఫుడ్ ఒక్కటే, అవి 2 నాకు మెదడులో ఫిక్స్ అయిపోయినాయి. బాబు నువ్వు చేయాల్సిన పనులు 2, ఒకటి ఫోన్ చూడు, ఇంకోటి తిను, అంతే, అంతకు మించి నువ్వు ఇంకో పని చేయొద్దు, ఎవరితో మాట్లాడొద్దు అని ఆయన బ్రెయిన్ చెప్పింది అనమాట. సర్ప్రైజ్ అయిపోయింది, బ్రెయిన్ వర్కింగ్ అనేది లేదు ఇప్పుడు అబ్బాయికి. మాటలు రావట్లేదు అబ్బాయికి, అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు, అతను నెక్స్ట్ ఏమవుతాడో కూడా అతనికి తెలియదు. అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఫోన్ వల్ల. టెక్నాలజీని మనము మంచిగా యూజ్ చేసుకుంటే హ్యాపీ, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అది తప్పు అని నేను అనను. దాన్ని అతిగా వాడుతున్నాం చూడండి, అప్పుడు అతిగా వాడినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది అందరి మీద ఉంటుంది, నాట్ ఓన్లీ దట్ బాయ్. ఒక్కొక్క ప్లేస్లో తెలుస్తుంది. కొంతమందికి కాళ్ళు వణుకుతాయి, కొంతమందికి గుండెలో దడ వస్తుంది, కొంతమందికి చల్ల చెమటలు వస్తాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నాకు కూడా కాళ్ళు వణుకుతాయి. అప్పుడు మనం దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అనేది ఈ మెథడ్ అనమాట. మనకు అట్లా అనిపించినప్పుడు, స్టేజ్ ఫియర్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేనేం చేస్తాను అంటే స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు ఇంకో
10 నిమిషాలలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని నాకు చెప్పారనుకోండి, నేను ఏం చేస్తాను అంటే నాకు భయం అవుతూ ఉంటుంది, కాళ్ళు దగ్గర వణుకుతూ ఉంటాయి, ఏం మాట్లాడాలో ఎంతమంది వచ్చిందో ఏంటో అన్నీ చూసుకుంటాం కదా. చూసినాక ఇంకా షివరింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాను అంటే కళ్ళు మూసుకొని స్లోలీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ కూర్చొని, నేను నా భయం ఎక్కడైతుంది కాళ్ళ దగ్గర ఉంది, సో నేను ఆ స్టార్ని కాళ్ళ దగ్గర పెట్టేసి నా కాళ్ళల్లో ఉన్న వనకంతా ఈ హోల్లోకి వెళ్ళిపోవాలి, క్లోజ్ అయిపోవాలి, నేను రిలాక్స్ అవ్వాలి, నా బాడీ అంతా రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు నేను మంచి స్పీచ్ ఇస్తున్నాను, అక్కడ జడ్జ్ మేడం ఉన్నారు, పెద్ద పెద్ద డిగ్నిటరీస్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నేను ఇప్పుడు స్పీచ్ మంచిగా ఇస్తే వాళ్ళు నాకు ఇంకో అవకాశం ఇస్తారన్న పాజిటివ్ థాట్ని నేను బ్రీతింగ్ చేసుకోవాలి. నేను మాట్లాడలేను, నాకు భయం అవుతుంది, చుట్టూ అంతమంది ఉన్నారు అన్న నెగటివ్ని బ్రీత్ అవుట్ చేసేయాలి. ఓకేనా? బ్రీత్ ఇన్ పాజిటివ్, బ్రీత్ అవుట్ నెగటివ్. ఒక 2 minutes చేస్తే ఏమవుతుందంటే మన బాడీ అనేది రిలాక్స్ అయిపోయింది. కొంచెం రిలాక్స్ అయిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను అలా చేసిన తర్వాత ఏం చేస్తా అంటే ఒక 2 minutes స్టెప్స్ తీసేస్తా. నాకేం కనిపించదు, కనిపించదు కాబట్టి వాళ్ళు ఏం కామెంట్ చేస్తారో నాకు తెలియదుగా, అవునా? ఏం చేస్తా అంటే ఓకే ఏం కామెంట్ చేస్తున్నా నా వరకు రావుగా లైట్లే అని చెప్పి ఫస్ట్ అనుకున్న తర్వాత మళ్ళీ పెట్టేసుకొని ఇట్స్ ఓకే ఫైన్, నేను స్పెక్స్ లేకుండానే మాట్లాడుతున్నాను, నేను స్పెక్స్ పెట్టుకోలేదు, నా డైవర్షన్ అది, నేను పెట్టుకున్నా కానీ నేను తీసేసి మాట్లాడుతున్నా అని చెప్పి నేను అనుకుంటా. నాకు ఎవరికి అనిపించట్లేదు, నా టార్గెట్ ఏంటి, నేను స్పీచ్ ఇవ్వాలి, జడ్జి మేడం ముందు నన్ను వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, మెమెంటో తీసుకోవాలి, సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, అంతే నా టార్గెట్ అది ఒక్కటే. నాకు ఎంతమంది గ్రౌండ్లో ఎంతమంది కూర్చున్నారు, ఎంతమంది ఏ కలర్ డ్రెస్సెస్ వచ్చిండ్రు, ఎంతమంది కార్లో వచ్చిండ్రు, ఎంతమంది స్కూటర్ మీద వచ్చిండ్రు, ఎంతమంది బైక్ మీద వచ్చిండ్రు అనేది నాకు అవసరం లేదు. ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బైక్స్ ఉన్నాయి, ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు, లేడీస్ ఎంతమంది ఉన్నారు, జెంట్స్ నాకు అవసరం లేదు అవన్నీ. నా టార్గెట్ ఏంటి? అంతే, దట్స్ ఇట్. అది నా డైవర్షన్. ఒక్కొక్కరికి ఒక్కొక్కనాది పెట్టుకోవచ్చు. దొక్కడానికి మనకి ఎంత టైం పడుతుంది? మనం సైకిల్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఒక్కసారికి నేర్చుకుంటామా? ఎన్నిసార్లు కింద పడితే వస్తుంది సైకిల్? 10 అయి ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఒక్కసారికి రావచ్చు. పడ్డ వెంటనే అబ్బా పడ్డ కదా, నన్ను అంతమంది చూసిండ్రు కదా, నేను నేర్చుకొని పో అంటే సైకిల్ నా గోల్ని నేను రీచ్ అవుతాను, నేను బాగా చదువుకుంటాను అనేది పాజిటివ్. బ్రీత్ అవుట్ నెగటివ్. ఫోన్ వల్ల నా కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, ఫోన్ వల్ల నా బ్రెయిన్ పనిచేయడం లేదు, నేను ఫోన్ యూజ్ చేయను. స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out. Breathe in, count 5, 4, 3, 2, 1. Breathe out. Okay. Open.